అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇక్కడ నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో స్పెషల్. అయితే ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సాల్ట్, పసుపు, కారం వేసుకొని మంచిగా ఎగ్స్ని రోస్ట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. మనం ఇందాక బాస్మతి రైస్ని నానబెట్టుకొని పెట్టుకున్నామని చెప్పాం కదా, తగినంత వాటర్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, అలాగే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరా ఇవన్నీ కూడా స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన సిమ్లోనే హైలో పెట్టి మామూలుగా రైస్ని ఉడికించుకుంటున్నాను. తర్వాత ఇంకొక సైడ్ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ప్యాన్లోని కొంచెం తగినంత ఆయిల్ వేసి గీ యాడ్ చేసి కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇందాక ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, టోస్ట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్లోనే ఈ మసాలా అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఎగ్ బిర్యానీ కోసం అని చెప్పి. ఇక్కడ కొంచెం తగినంత పసుపు, ఉప్పు, కారం, అలాగే ఒక 2 మీడియం టమాటోస్ తీసుకొని మంచిగా ప్యూరీ చేసేసుకొని ఇందులోనే యాడ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తంగా మిక్స్ చేసేస్తే మంచిగా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మసాలా ఇంగ్రీడియంట్స్, డ్రై మసాలాల ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తక్కువ స్పైసీ తింటాను కాబట్టి కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ క్యూమిన్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసి సిమ్లోనే పెట్టుకుంటూ మంచిగా ఈ గ్రేవీ అంతా థిక్నెస్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత మనం ఇందాక టోస్ట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని మిక్స్ చేసుకున్నట్లయితే చాలా ఫ్లేవర్ఫుల్గా, టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ మసాలా అనేది కూడా ఎగ్ అంతా పట్టించి మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇందాక మనం రైస్ని ఉడికించుకుంటున్నాం కదా, సో అది ఒక పొంగొచ్చి ఉడికేటప్పుడు మనం ఇక్కడ కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకున్నట్లయితే ఆ రైస్కి చాలా ఫ్లేవర్ఫుల్గా, టేస్టీగా ఉంటుంది. సో తర్వాత నేను రైస్ ఒక 70% కుక్ అయిన తర్వాత అది పక్కకు తీసేసి సేమ్ అదే బౌల్లోనే లేయర్స్గా రైస్ వేసేసుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ మసాలాను కూడా ఇందులోనే పైన మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఇందాక చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే నేను ఇక్కడ కొంచెం కలర్ఫుల్ కోసం అని చెప్పి కొంచెం చిన్న కప్లో తగినంత మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇక్కడ మిక్స్ చేసేసుకొని వేసేస్తున్నానండి. ఇది వేయడం వల్ల మనకు బిర్యానీ అనేది కొంచెం కలర్ఫుల్గా, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, ఎమ్మీగా, చాలా టేస్టీగా కూడా వస్తుంది అనమాట. సో ఈ టిప్ ఎవరికైనా తెలియకపోతే యూస్ చేయండి, చాలా బాగుంటుంది బిర్యానీ చేసేటప్పుడు. చూసారు కదా ఎంత మంచిగా దమ్ అయిపోయిందో, చాలా టేస్టీగా, సూపర్ ఎమ్మీగా, డెలీషియస్గా భలే వచ్చిందండి. అసలు రెస్టారెంట్లో కూడా బిర్యానీ అంత టేస్టీగా ఉంటుందేమో, అంత బాగా వచ్చింది. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది, పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా, ఎమ్మీగా ఉండింది. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దే.